హాయ్ అండి. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అదే పచ్చికారం కొట్టి. ముందు మనం ఈ కాకరకాయలు ఒక కాయను 3 ముక్కలు 4 ముక్కల కింద చేసుకోవాలండి. పెద్ద ముక్కల కింద చేసుకొని పెరుగు వేసుకోవాలి. ఈ ముక్కలకి సరిపడా పెరుగు వేసుకొని ఈ పెరుగు అంతా ముక్కకు పట్టేలాగా ఉడకబెట్టేసుకోవాలి. ఉప్పు అండి, ముక్కలకు పట్టే సరిపడా ఉప్పు, ఎక్కువ పట్టదు ఉప్పు. అలాగే పసుపు అండి. ఇది బాగా ఉక్కిచ్చేసుకుందాము. ఈ పెరుగు అంతా ముక్కలకు పట్టేసేలాగా పట్టేయాలి, ఉడికిపోవాలి. ఇంకా వాటర్ ఉందండి కాకరకాయల్లోని. ఈ వాటర్ అంతా, ఈ పెరుగుతో వచ్చిన వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలి, ఉడికిపోవాలి మెత్తగానే. ఈ పెరుగంతా ఈ కాకరకాయలకి ఇంకిపోయి మగ్గే లోపలండి మనం మసాలా ఆడుకుందాము. ఒక 10 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఈ చెక్క ముక్క కింద మిక్సీ పట్టుకుందాము. వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా మిక్సీ పట్టానండి చెక్క ముక్క కింద. ఈ కాకరకాయ ముక్కలు ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాము, అది వేయించుకుందాము. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసానండి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, కాకరకాయ ఫ్రైకి. అది వేడవ్వాలి. ఆయిల్ వేడవ్విందండి. ఇప్పుడు ఉడకబెట్టేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు వేయించుకుందాం ఇందులో వేసి. ఈ ముక్కలు ఎర్రగా వేగిపోయేలాగా ఏం చేసుకుందామండి. ఈ ముక్క చెదిరిపోకుండా కలుపుకోవాలి. దింపి ముందు వేసుకుందాము మసాలా. ఇలాగే వేగినాయి కదండి కాకరకాయ ముక్కలు. ఇప్పుడు ఈ కారం ఇందులో వేసేసుకుందాము. అంటే ఇంకా ఏగాలి కారంతో పాటుని. వేపేసుకుందామండి. ఉప్పు చూసి ఉప్పు సరిపోతే ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు వేసుకుందాము, సరిపోద్ది. అయిపోయిందండి, మెత్తగా బాగా వేగిపోయినాయి ఎర్రగానే. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పచ్చికారం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.